లాయర్ రేఖ దగ్గరికి వచ్చి ఇందు వేసే ఒక్క వేలి ముద్ర వలన దుగ్గిరాల వంశం ఆస్తి మొత్తం మీకే దక్కుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న రేఖ అయితే చాలా సంతోషిస్తూ ఆ సంతకాల సంగతి, ఆ వేలి ముద్ర సంగతి నేను చూసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ లోపలికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రేఖ వాళ్ళ వదిన అయితే ఏంటి ఈ బట్టలు ఏవి సరిగ్గా లేవు, మళ్ళీ ఇస్త్రీ చెయ్యు అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న ఇందుకు అయితే పనులన్నీ చెప్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న రేఖ అయితే ఇక నుండి ఇంట్లో ఇటువంటివి ఏవి నడవవు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రేఖ మాత్రం అవును ఇక మీదటి నుండి ఇందు ఇంట్లో పనులు ఏవి చెయ్యదు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే సుభాష్ దగ్గరికి అలాగే ఇందు దగ్గరికి వచ్చి ఇప్పుడు ఈ ఆస్తి దక్కించుకోవటానికే ఈ నాటకాలన్నీ రేఖ ఆడుతుంది. మనం తన వలలో పడిపోయి ఇప్పుడు కానీ ఈ సంతకాలు కానీ ఏమైనా చేస్తే తర్వాత మన పరిస్థితి అర్థం చేసుకో ఇందు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ఇందు అయితే నేను చూసుకుంటాను కదా, మొత్తం నేను చూసుకుంటాను, ఆ దేవుడే మనకి ఈ రకంగా హెల్ప్ చేస్తున్నాడు, ఎలాంటి యుద్ధం వచ్చినా సరే అది ఎదుర్కోవడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న సుభాష్తో అపర్ణాదేవితో మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సుభాష్ ఇందు ఒక్కరిదాయే ఒంటరిగా పోరాడుతుంది, ఆ దేవుడే ఎవరో ఒకరిని తనకి అండగా ఉండేటట్లుగా పంపించి ఇందులో ఈ యుద్ధంలో తను నెగ్గే విధంగా చేస్తే బాగుండు, ఆ దేవుడు అంటూ ఉంటే ఇలా ఈ హిందువుకి తోడుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, దీనికి తోడుగా ఎవరైనా వస్తే బాగుండు, మనం చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాము అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ దేవుడిని వేడుకుంటూ ఉంటాడు. ఎలాగైనా సరే ఈ యుద్ధంలో ఆ రేఖ పైన ఆ హిందూ ఎలాగైనా గెలవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో హిందూ అయితే తన రూమ్లో చాలా ఒంటరిగా కూర్చుంటూ ఉంటుంది. అక్కడికి రాజు ఫోన్ చేస్తూ ఉంటాడు. హలో ఎవరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే ద గ్రేట్ రాజు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న హిందూ అయితే చాలా కోపంగా అయితే ఏంట్రా నువ్వు నాకు ఫోన్ చేయడం అని చెప్పేసి అయితే రాజు మీద కోపడుతూ ఉంటుంది.